హాయ్ హలో వెల్కమ్ టు కేవే. ఈరోజు మనం బిగ్ బాస్ సీజన్ 8 డే 12 ఎపిసోడ్ అయితే మనం చూద్దాము. సో ఈ వారం ఈ డే 12 ఎపిసోడ్ చాలా బాగుంది, చాలా ఎమోషనల్గా ఉంది, చాలా మధుర జ్ఞాపకాలు ఈ రోజు బిగ్ బాస్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. కానీ కొన్ని వరకు చాలా బాగున్నాయి, కొన్ని అయితే కొంచెం సిల్లీగా అనిపించాయి నాకు. సో వీటి గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ మన ఎపిసోడ్లోకి ఎంటర్ అయితే ఫస్ట్ నిన్న జరిగిన గేమ్ టాస్క్లో ఏది మన సాక్స్ టాస్క్లో ఏది ఉందో ఆ టాస్క్లో మనోడు మణికంఠ కొంచెం వీక్ అయ్యి ముందుగానే బయటకు వచ్చేసాడు. సో దీనిపై కొంచెం మన నవీన్ అండ్ వాళ్ళ టీం కొంచెం జోక్స్ వేసుకుంటే మన మణికంఠ వెళ్ళి నేను ఇంతే, నా స్టామినా ఇంతే అంటూ కొంచెం అగ్రెసివ్గానే మాట్లాడి కొంచెం చెప్పేసి మళ్ళీ బయటకు వెళ్ళిపోయాడు. సో ఈ టాపిక్ ఇక్కడికి అయిపోయింది. బట్ కాకుండా అన్వాంటెడ్ జోక్స్కి మనోడు కొంచెం ఎక్కువ రియాక్ట్ అవుతున్నాడేమో అనిపించింది నాకు. సో యాక్చువల్లీ పెద్ద అంత సీరియస్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చిన్న సిల్లీ జోక్ వాళ్ళు ఫుల్ జోకులు వేసుకుంటున్నారు. మణికంఠపై వాళ్ళకి నెగిటివ్ ఏం మాట్లాడలేదు. సో అలా జరిగింది. ఇలా ఉండగా కంటెస్టెంట్స్ వాళ్ళ ఇంటి గుర్తులను, వాళ్ళ చిన్ననాటి గుర్తులను, లేదా వాళ్ళ తండ్రిలో జ్ఞాపకాలను, లేదా వాళ్ళ డైలీ యాక్టివిటీస్లో ఉన్న కొన్ని థింగ్స్, వాళ్ళ జ్ఞాపకాలని గుర్తు చేసే ప్రయత్నం అయితే బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్లో చేశాడు. అందులో భాగంగా ఈరోజు ఒక ఐదుగురికి వాళ్ళ జ్ఞాపకాలను వాళ్ళకి ఇస్తూ ఇంకొక ఐదుగురికి చేదు జ్ఞాపకాలు, అంటే వాళ్ళ వస్తువులు ఏవైతున్నాయో వాళ్ళ దూరం చేసే ప్రయత్నం చేశాడు. ఇంట్లో కొంచెం ఎమోషనల్, కొంచెం సాడ్నెస్, సెల్ఫిష్నెస్ అయితే ఈ ఎపిసోడ్ల వరకు నాకు ఎక్కడ అనిపించలేదు. ఎందుకంటే ఈ ఎపిసోడ్ అందరూ జెన్యున్గా వాళ్ళ ఎమోషనల్స్ బయట పెట్టారేమో అనిపించింది నాకు. ఎందుకంటే పేరెంట్ ఎమోషన్ ఎవరు కూడా అబద్ధం చేయలేరు, అంత ఈజీ రాదు ఎవరికి, ఎందుకంటే అది ట్రూ ఎమోషన్ అది. సో అది అంత ఈజీ ఎవరు అబద్ధం ఆడరని నేను అనుకుంటున్నా. సో ఇలా ఈ ఎపిసోడ్ అయితే మొత్తం ఎమోషనల్ ఎపిసోడ్గా జరిగిపోయింది. ఈ ఎపిసోడ్లో నాకు కొంచెం ఏమనిపించిందంటే నిఖిల్ బాగా ఎమోషనల్ అయిపోయాడు ఒకటి. రెండోది ఆదిత్య ఓం గారు ఈరోజు అయితే తన ఎమోషనల్ ఫేస్ని కూడా బయట పెట్టారు. ఎందుకంటే ఇన్ని రోజులు అతడు ఎప్పుడు బయటపడలేదు, ఈరోజు కొంచెం బయట పెట్టాడు. శేఖర్ భాష కూడా సో తండ్రి అనే ఎమోషన్ తను తండ్రి అయినప్పుడు తెలుస్తా అని చెప్పి ఒక వర్డ్ వాడాడు. అఫ్కోర్స్ తన తండ్రి అయినప్పుడు తండ్రి యొక్క ప్రేమ, తండ్రి యొక్క బాధ, తండ్రి యొక్క బాధ్యత అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతాయి. సో అది అర్థమయ్యేంత వరకే తండ్రి విలువ కొడుక్కి అర్థం కాదు. సో ఒక్కసారి వన్స్ మనం ఫాదర్ అయినాక మన కొడుకు మీద కానీ మన డాటర్ మీద మనం చూపించే ప్రేమ మన పేరెంట్స్ ఏ విధంగా ప్రేమిస్తున్నారని అర్థమైపోతుంది. సో ఆ విధానాన్ని మనం శేఖర్ భాష కన్వే చేసే ప్రయత్నం చేశాడు. సో ఇందులో భాగంగా బిగ్ బాస్ కొన్ని థింగ్స్ తీసుకొచ్చి ఇక వాళ్ళ ముందు పెట్టాడు. ఒక్కొక్కరు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ తెచ్చుకున్నారు. సో ఇందులో ఫస్ట్ అయితే మనకి నవీన్ ప్లస్ నిఖిల్కి. సో వీళ్ళిద్దరికైతే ఖచ్చితంగా బిగ్ బాస్ వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ ప్రతి గేమ్ని వీళ్ళిద్దరి మధ్య పెడుతున్నాడు. సో ఇక్కడ కూడా వీళ్ళిద్దరిని కాంపిటీటర్స్ పెట్టారు. సో నిఖిల్కి వచ్చేసి వాళ్ళ ఫాదర్ యొక్క షర్ట్ ఇచ్చారు, మన నవీన్కి వచ్చేసి వాచ్ ఇచ్చాడు. సో వీటి వెనుక స్టోరీ ఏంటంటే నిఖిల్ వాళ్ళ డాడీని హక్ చేసుకోవడానికి అది ఉన్నది ఒకటే షర్ట్, ఆ షర్ట్ని వేసుకున్నప్పుడు వాళ్ళ డాడీని హక్ చేసుకున్న ఫీలింగ్ వస్తుంది అని చెప్పేసి నిఖిల్ ఫీలింగ్, వాళ్ళ డాడీని హక్ చేసుకున్న ఫీలింగ్ వస్తుందని చెప్పారు. మోస్ట్లీ ఏంటంటే ఇంకో మాట కూడా చెప్పింది నిఖిల్, ఫాదర్ మీద సన్కి ఎమోషన్ చూపించేంత స్కోప్ ఉండదు, ఎందుకంటే ఇద్దరి మధ్య అంత ప్రేమ అనురాగాలు ఎప్పుడు రావు. సో నాకు మా ఫాదర్ మధ్య ఎప్పుడు రాలేదు, లైఫ్లో వన్స్ ఆర్ ట్వైస్ నేను మా ఫాదర్ నాకు తీసుకున్న జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పేసి అన్నాడు. సో అందులో భాగంగానే అతడు ఏం చేశాడంటే వాళ్ళ ఫాదర్ నాకు చేసుకున్న ఫీలింగ్ అతడికి ఒక బ్యాక్ సపోర్ట్లా ఉండాలని చెప్పేసి వాళ్ళ ఫాదర్ షర్ట్ని ఏదైతే ఉందో దొంగతనం చేసి తీసుకొచ్చాయని చెప్పాడు. సో కొంచెం ఎమోషనల్ అవుతుందని చెప్పాడు, ఏడుస్తుందని చెప్పాడు అబ్బాయి. సో ఇది అయిపోతుంది. నిఖిల్ అభినవ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే తను చిన్నప్పటి నుంచి తన ఫాదర్ మ్యాథ్స్ టీచర్ అని చెప్పేసి చెప్తాడు. సో తన ఫాదర్ ఇంట్లో ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి రాని కూడా భయపడతారని చెప్పాడు. సో అలాంటి ఫాదర్ పెంపకంలో అతడు పెరిగాడు. సో అతడికి సినిమా ఫీల్డ్కి రావడానికి అతని ఫాదర్ చెప్పగానే ఫస్ట్లో అతడు యాక్సెప్ట్ చేశాడు. సో అందుకు యాక్సెప్ట్ చేసిన వెంటనే అతడి ఫాదర్కి అతనికి మధ్య లైఫ్లో ఒక్కసారి యాక్ట్ చేసుకున్నాడు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళ మధ్య ఎక్కువ కనెక్టివిటీ లేదు. సో అతడు ఏంటంటే అతడు
సినీ ఇండస్ట్రీలోకి వచ్చినాక తనకు వచ్చిన ఫస్ట్ రెమ్యూనరేషన్ ఫస్ట్ శాలరీతోనే ఆ వాచ్ గిఫ్ట్ వాళ్ళ ఫాదర్కి ఇచ్చా అని చెప్తాడు. సో వీరిద్దరి మధ్య ఉన్న థింగ్స్ వాల్యూస్ బేస్ చేసుకొని ఇంకోటి ఏంటంటే మనోడు అభినవ్ నవీన్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది కానీ ఫ్యామిలీకి చాలా వీక్ అని చెప్పేసి బిగ్ బాస్ హౌస్లో అందరికీ అర్థమైంది. సో వాళ్ళ ఒపీనియన్స్ ప్రకారం నిఖిల్ అయితే చాలా కొంచెం స్ట్రాంగ్ పర్సన్, తను కొంచెం ఓకే ఫైన్, తనకు సెట్టే కాబట్టి అంత పెద్ద ఉండదు. సో ఇతడు తన ఫాదర్కి ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ కాబట్టి ఇది పెద్ద వాల్యుబుల్ థింగ్ అని చెప్పేసి చాలామంది అయితే అభినవ్ నవీన్ కోటేస్తారు. అభినవ్ నవీన్ కోటేస్తారు. సో దట్ అభినవ్ నవీన్ ఆ వాచ్ తీసుకుంటాడు. నిఖిల్ అయితే చాలా ఎమోషనల్ అయిపోతాడు, కొంచెం బయటకు వెళ్ళి ఏడుస్తాడు కూడా. సో ఇలా ఫస్ట్ అయితే నిఖిల్ తన వాచ్ సొంతం చేసుకుంటాడు. నిఖిల్ వాళ్ళ ఫాదర్ షర్ట్ని స్టోర్ రూమ్లో పెట్టమని చెప్పేసి అంటాడు. సో ఇక్కడికి ఇది అయిపోయింది. సెకండ్ ఏమో శీతల్ వర్సెస్ నానిక మధ్య ఒక చిన్న గిఫ్ట్ సంబంధించినవి జరిగింది. సో అందులో ఫస్ట్ నానికకి ఏమో ఎలిఫెంట్ ప్లేస్ ఒక షర్ట్ వచ్చింది, శీతల్కి ఏమో ఒక చిన్న క్యూటీ పై వచ్చింది. సో వీళ్ళిద్దరి మధ్యలో ఎమోషనల్గా కనెక్ట్ అయింది. నైనిక అయితే బాగా ఎమోషనల్ కనెక్ట్ అయింది. సో ఆ ఎమోషనల్ కనెక్ట్ ఎందుకు అయిందంటే, సో ఈ హౌస్లోకి రాకముందు 20 days బ్యాక్ కూడా సో వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి తనకి మధ్య చిన్న వార్స్ జరుగుతుంది, చిన్న డిస్టర్బెన్స్ జరుగుతుందని చెప్పేసి అంటుంది. సో అట్ ద సేమ్ టైం ఈ ఎలిఫెంట్ బొమ్మకి ఏదైతుందో ఒక షర్ట్ అయితే వియరింగ్ ఉంటుంది. ఆ షర్ట్ ఏంటంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఒక 2 days వేసుకున్న తర్వాత ఆ స్మెల్ని ఆస్వాదించగా, ఆ స్మెల్ ఉంటే తన బాయ్ ఫ్రెండ్ తనతో ఉన్నట్టుగా తను ఫీల్ అవుతుందని తను వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వేసుకున్న షర్ట్ని ఎలిఫెంట్కి తీసుకుని తను నైట్ టైం తను పడుకున్నప్పుడు ఆ బొమ్మను తన పక్కన పెట్టుకుంటుంది. సో ఈ సీతదేమో తన లాంగ్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయిన తర్వాత సో ఆ రిలేషన్షిప్ని మర్చిపోవడానికి ఈ క్యూటీ పై అనేది తను తీసుకొచ్చుకుంది. సో తన పక్కన ఇన్ని రోజులు తన 1.5 yearలో తను ఈ క్యూటీ పై లేకుండా తను నైట్ నిద్రపోలేదంట. సో ఈ బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత తను నైనిక ప్లస్ మన విష్ణుప్రియ వీళ్ళిద్దరు బెస్ట్ క్లోజ్నెస్ అవ్వడంతో ఆ క్యూటీ పై లేకుండా తను పడుకోగలుగుతుంది అని చెప్పేసి సీత చెప్తుంది. సో వీళ్ళిద్దరి మధ్య అయితే ఐటమ్స్ చిన్నవి కావచ్చు కానీ ఎమోషనల్ చాలా పెద్దవి. సో ఆ ఎమోషనల్స్ వల్ల వాళ్ళకి ఓటింగ్స్ అయితే జరిగాయి. సో దీనిలో ఎక్కువ ఓటింగ్ నైన్కి జరిగింది. ఎందుకంటే బాయ్ ఫ్రెండ్ ప్లస్ తను వేసుకున్న షర్ట్ కాబట్టి, షర్ట్ ఉంది, తన ఎలిఫెంట్ కూడా ఉంది కాబట్టి పడుకోవడానికి. సో ఆమె ఇంకా స్ట్రాంగ్ అవుతుందని చెప్పే రీజన్తో ఆమెకి అయితే ఎక్కువ ఓట్లు వేసబడ్డాయి. సో సీత అయితే బాగా ఏడ్చేసింది తన క్యూటీపై లోపలికి వెళ్తున్నప్పుడు. సో ఇది ఇక్కడికి అయిపోయింది. సెకండ్ గిఫ్ట్ అయిపోయింది. థర్డ్ వచ్చేసి నాగమణి కంట వర్సెస్ ఆదిత్య ఓం గారు. సో ఆదిత్య ఓం గారికి వాళ్ళ ఫాదర్ ఫోటో వచ్చింది, మన నాగమణి కంటే వాళ్ళ అమ్మమ్మ శాల్వా వచ్చింది. సో వాళ్ళ అమ్మమ్మ శాల్వా నాగమణి కంటే అతను పెద్దగా ఎమోషనల్గా తను చూపించుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పేసి తను కొంచెం ఎక్కువ ఎమోషనల్ అవ్వకుండా కట్టె కూడా తెచ్చే విధంగా నాగమణి కంట చెప్పేస్తాడు. ఆదిత్య ఓం గారు అయితే నాకు వచ్చిన గుడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో నా పేరెంట్స్ వాళ్ళు వచ్చినవి, నాకున్న బ్యాడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో నేను నేర్చుకుని చెప్పి ఒక ఎమోషనల్ అయితే గట్టిగా వాడిండు. అఫ్కోర్స్ ఎవరైనా కన్న తల్లిదండ్రులు అనే వాళ్ళు తన పిల్లలకి మంచిగా చెప్పాలనుకుంటారు. సో ఎవరు కూడా చెడు నేర్పియ్యరు. సో చెడు అనేది మనతో మనకే వస్తుంది. మనం బయట తిరిగే విధానంలో మనలో మనమే నేర్చుకుంటాం కానీ కన్న తల్లిదండ్రులు ఎవరు నేర్పించారు. సో అది నాకు బాగా అనిపించింది ఆదిత్య ఓం గారు చెప్పిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో. సో అదొకటి తను చెప్పడం. రెండోది తను కూడా గేమ్లో బిగ్ బాస్ హౌస్లో ఇన్ని రోజులు ఈ 11 daysలో తను ఎపిసోడ్స్లో తను ఎక్కడ కనిపించాడు. సో ఈరోజు ఈ ఫోటో రావడం వల్ల తను ఏమన్నా ఇంకా గేమ్లో ఇంప్రూవ్ చేసుకొని తన ఫేస్ని స్క్రీన్ని కనిపించే విధంగా నడుచుకుంటాడేమో అని నాకు అనిపించింది. సో ఇక్కడ నాగమణి కంటకు అవసరమా ఎక్కువ ఇది, లేదా మన ఆదిత్య ఓం గారికి అవసరం అంటే ఆదిత్య ఓం గారికి అవసరం కాబట్టి మన బిగ్ బాస్ హౌస్ మేట్స్ కూడా వాళ్ళందరూ ఆదిత్య ఓం గారికి ఓటేస్తారు. అల్టిమేట్గా అతను వాళ్ళ ఫాదర్ ఫోటో అయితే తీసుకున్నాడు. సో ఇక్కడ హార్ట్ ఫీలింగ్స్ అయితే ఏం లేవు. నాగమణి కంట కూడా హ్యాపీ, ఎందుకంటే నాగమణి కంట మనోనికి బాగా క్లోజ్ అయిపోయాడు. సో ఇద్దరు బాగా కనెక్ట్ అయ్యారు కాబట్టి నాగమణి కంట కూడా శాల్వానే అంత పెద్ద ఇంపాక్ట్ కాదు, వాళ్ళ ఫాదర్ ఎమోషన్ అనేది తనకి ఇంపార్టెంట్ కాబట్టి సో ఆ క్లోజ్నెస్తో ఎక్కడ నో హార్ట్ ఫీలింగ్స్తోనే వెళ్ళిపోయింది ఇది. సో ఇంకోటి ఏంటంటే నాగమణి కంట ఆల్రెడీ వాళ్ళ అమ్మది స్వెటర్ ఉంది. ఒకవేళ తను లోలో అయినప్పుడు వాళ్ళ మదర్ స్వెటర్ తనని వేర్ తీసుకునే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ ఆదిత్య ఓం గారికి వేరే మూమెంట్స్ లేవు. సో ఆ మూమెంట్స్ లేవు కాబట్టి ఆదిత్య ఓం గారికి ఇది వచ్చింది. సో నాగమణి కంట
షాలో లేకపోయినా ఇక్కడ నో హార్ట్ ఫీలింగ్స్తోనే గేమ్ ఈ ఈ పార్ట్ అయితే అయిపోయింది. సో ఫోర్త్ వచ్చేసి నబీల్ అఫ్రీది ప్లస్ పృథ్వీ. సో వీరిద్దరి మధ్య ఏదైతే ఉందో చాలా టఫ్ పాపం. ఇద్దరి ఫాదర్స్ ఎక్స్పైర్ అయిపోయారు. సో ఇద్దరు ఫాదర్స్తో లాస్ట్ మూమెంట్స్ ఏవైతున్నాయి ఆ ఫొటోస్ని క్యాప్చర్ చేసినవి అక్కడ ముందు పెట్టారు. నీదర్ నాదంటే ఎవరిని చూస్ చేసుకుంటారు? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ టు చూస్ కదా. సో ఈ సిచ్యువేషన్లో పాపం ఇద్దరు కూడా సో ఒకరు సాక్రిఫైస్ చేసుకుందాం అనుకుంటారు, ఎందుకంటే ఇద్దరిది ఫాదర్ ఏమొస్తున్నాయి కాబట్టి. సో ఇందులో మన పృథ్వీ చెప్పిన మాట అయితే నాకైతే కొంచెం హార్ట్ టచింగ్ అని కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే తన చిన్ననాటి ఫోటో, తన చిన్నప్పుడు దిగిన ఫోటో అది. సో తను పెద్దగా అయినాక వాళ్ళ ఫాదర్స్తో తన జ్ఞాపకాలు లేవు. సో నాకు కొంచెం ఈ పార్ట్ వరకు అయితే నాకు పృథ్వీకి ఆ ఫోటో వస్తే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే నబీల్ అఫ్రీది ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్. అతని ఎమోషనల్స్ ఎక్కువ బయట పెట్టాడు. అతనికి ఆల్రెడీ చాలా ఫాదర్స్తో చాలా ఇది ఉంది. రెండోది ఏంటంటే ఆ ఫోటో ఏది ఉందో ఈ డిజిటల్ సిచ్యువేషన్స్లో ఆ ఫోటో తన దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. సో మళ్ళీ తను ప్రింట్ కూడా చేసుకోగలడు ఆ ఫోటోని. సో అతనికి ఆ ఫోటో లేకపోయినా కూడా పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు. కానీ ఇతనికి ఉన్నది ఒకే ఫోటో కాబట్టి ఈ ఫోటో తను ఎంత జాగ్రత్త చూసుకున్నా అంత బాగుంటుంది. కాబట్టి ఈ ఫోటో కూడా తను రాలేదని చెప్పేసి మేబీ అతను ఇంకా ఆల్రెడీ లోలో ఉన్నట్టు ఇంకా లోలోకి పోతాడేమో అనిపించింది నాకు. సో ఇక్కడ కొంచెం నబీల్ అఫ్రీది కన్నా పృథ్వీకి వస్తే బాగుండేమో నాకు అనిపించింది. సో ఇది ఈరోజు ఎపిసోడ్లో జరిగిన సిచ్యువేషన్. కానీ సోనియా వర్సెస్ శేఖర్ భాష, నేను సోనియా ప్లస్ శేఖర్ భాష అన్నాను. ఎందుకంటే ఒక పిల్లో వర్సెస్ ఒక కుక్క పిల్ల. ఎగ్జాక్ట్లీ. సో వీటి మధ్య కూడా వీళ్ళకి ఒక్కొక్క ఎమోషన్స్ అయితే ఉన్నవి. ఎమోషన్స్ ఏంటంటే సోనియాకి ఏమో ఆ పిల్లలతో ఉంటే వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఫిలిం ఇండస్ట్రీ కాబట్టి వీళ్ళకి ఎక్కువ వాళ్ళ పేరెంట్స్తో గడిపే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ ఫ్యామిలీకి మిస్ అవుతున్నప్పుడు ఆ పిల్లలు నాకు చూసుకొని పడుకుంటుంది అని చెప్పేసి చెప్పారు. సో శేఖర్ భాష అయితే ఆ క్యూటీ డాగ్ ఏదో ఉందో దాంతో చాలా ఎమోషన్స్ ఉన్నాయని చెప్పేసి శేఖర్ భాష కూడా చెప్పిండు. అల్టిమేట్గా శేఖర్ భాషకి ఓటింగ్ ఎక్కువ పడింది. పాపం పిల్లోకి ఓటింగ్ ఎక్కువ పడలేదు. పిల్లో పాపం బాధపడినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే పిల్లో ప్లస్ ఆ కుక్క పిల్ల దగ్గర ఉంటే ఇంకా బాగుండేదేమో. సో దూరం అయిపోయాయి, రెండు విడిపోయాయి. సో అలా శేఖర్ భాషకి అయితే ఓటింగ్ పడింది. నాకు ఈ పర్టికులర్ అయితే నాకు చాలా సిల్లీగా అనిపించింది. ఎందుకంటే పిల్లకు ఒక పిల్ల ఏంటారా బాబు అనిపించింది నాకు కొంతసేపు. సో ఇది కాకుండా ఏదైనా వాల్యుబుల్ థింగ్స్ ఉంటే ఇంకా బాగుండేదేమో. సో ఇక్కడ సోనియా కూడా ఏం చెప్తుంటే నేను థింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వదు, మనుషులకి ఇంపార్టెన్స్ ఇస్తాను అని చెప్పడం నాకు బాగా అనిపించింది ఇక్కడ సోనియా కూడా. ఇక కాకుండా సోనియా కొంచెం నాకు ఎందుకంటే తన గేమ్ స్ట్రాటజీ అనేది కొంచెం ఎక్కువ ఉంది, ఎమోషనల్ చాలా తక్కువ ఉందని కూడా అనిపించింది. సో తన గేమ్ స్ట్రాటజీస్తో తను ముందుకెళ్తుంది తప్ప తను మన బిగ్ బాస్ హౌస్లో ఒక ఎమోషన్స్ కూడా తను క్యారీ చేసుకోవట్లేదు. మొత్తం తన పృథ్వీ ప్లేస్ నిఖిల్ చుట్టూ తిరుగుతున్నది. సో వీరిద్దరు చుట్టూ ఎందుకు తిరుగుతుంది, తను కేవలం కంటెంట్ ఇవ్వడానికి తిరుగుతుందేమో అని కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మిగతా వాళ్ళ ఎక్కడ ఆ కంటెంట్ రావట్లేదు. శేఖర్ భాషతోని ఆ కంటెంట్ హైలీ ఇంపాసిబుల్, ఆదిత్యం కూడా హైలీ ఇంపాసిబుల్. ఇక మనీ కంటే అంటావా అతడితో ఏం మాట్లాడితే అతడు ఏం ఆన్సర్ ఇస్తావు భయంతోనే అతని దగ్గర వెళ్ళి ఎవరు ఏం మాట్లాడలేరు ఇట్లాంటివి. సో అంత ఈజీ కాదు. సో నబీల్ అఫ్రీది తన తిండి కోసం తప్ప ఇంక దేనికోసం పుట్టినట్టే ఉంటాడు. తిండి గేమ్స్, తిండి ఫుడ్ నబీల్ అఫ్రీది. సో తనతో కూడా అంత ఈజీగా సీన్స్ రావు. సో నాకు ఇక మిగతా ఎవరున్నారు ఇక్కడ, నిఖిల్, మనోడు, పృథ్వీ. సో వీళ్ళిద్దరితోనే కొంచెం పులిహోర ఎక్కువ కలుపుతూ కంటెంట్ ఎక్కువ ఇస్తుందేమో అనిపించింది. సో ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు గేమ్లో అల్టిమేట్ ఎవరయ్యా అంటే ఈరోజు గేమ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సిరీస్ కూడా అనుకోవచ్చు ఈ సీజన్కి నాగమణి కంట. ఈరోజు ఎపిసోడ్ అంత బాగా అనిపించింది. మనోడు యాక్టివ్ అవ్వడం కానీ, మనోడు జోక్స్ వేయడం కానీ, మనోడు పులిహోర కలపడం కానీ, మనోడు పాటలు పాడడం కానీ, మనోడు దొంగతనం చేయడం కానీ, ఇంకా చాలా ఈరోజు ఎపిసోడ్లో ఉన్నంత యాక్టివ్ మనోడు ఇంతకుముందు ఎప్పుడూ లేడు. కొంచెం ఎమోషనల్గా చూపించడం, కొంచెం తన ఫేస్లో అగ్రెషన్ చూపించడం. కానీ ఈరోజు ఎపిసోడ్లో తను హ్యాపీనెస్ కనిపించింది, తను పులిహోర కలపడం కనిపించింది. ఒక అమ్మాయితో ఏమంటారు, అమ్మాయిని చూస్తూ పాట పాడడం, కొంచెం అటు ఇటు డ్యాన్స్ చేయడం, ఇవన్నీ అసలు మనోడు భలే అనిపించింది. ఈరోజు నిజంగా చెప్తున్నా ఈ చేంజ్ ఏది ఉందో అక్కడ ఫ్యూచర్ లాంగ్ వే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలా ఉంటేనే బాగుంటుంది ఎవరైనా సరే. సో నవ్వుతూ నవ్విస్తూ ఎమోషన్స్ని హోల్డ్ చేసుకొని
ఫ్యూచర్ ముందుకు పోవడం లైఫ్ కాబట్టి సో ఇది ఇలా ఉంటేనే బాగుంటుంది. సో ఈ ఎపిసోడ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. సో మీకేమనిపించిందో మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సో ఇంకా మా ఫ్యూచర్ అప్డేట్స్ కోసం మనం ఛానల్ ఇంకా మీకు ఆదిత్యవం వర్సెస్ పృథ్వీరాజ్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒక హెల్మెట్ ఛాన్స్ అయితే ఉంది. సో నాకేమనిపించింది ఆదిత్యవం హెల్మెట్ అవుతాడని అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో మీరు కూడా కామెంట్ కొంచెం తెలియజేయండి. ఈరోజు ఏంటంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు మరింత సపోర్ట్ వస్తుంది, మేము మరింత దూకుడుగా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.